బంగ్లాదేశ్ ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విద్యార్థుల తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోవడం, కొత్త ప్రభుత్వం వచ్చిన అరాచక వాతావరణం తొలక్కపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి జైలు అధికారులు మరో పెద్ద బాంబు పేల్చారు. జూలై, ఆగస్టు నెలలో జైల్ బ్రేక్ ఘటనల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడ్డ హంతకులు పరారైనట్లు తెలిపారు. వారిలో 700 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదనడంతో బంగ్లాదేశ్లో తీవ్రమైన భద్రతా సంక్షోభం ఏర్పడింది. ఆగస్టులో ప్రధాని షేక్ హసీనాపై తిరుగుబాటు చర్య సందర్భంగా జరిగిన ఆందోళనల్లో దేశవ్యాప్తంగా 2200 మంది ఖైదీలు తప్పించుకున్నట్లు తెలిపారు. అయితే అందులో దాదాపు 1500 మంది ఖైదీలను గుర్తించి తిరిగి అరెస్ట్ చేశారు. మిగిలిన 700 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. పరారీలో ఉన్న 700 మందిలో 70 మంది తీవ్రవాదులు, మరణశిక్ష ఖైదీలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లో హింస చెలరేగిన సమయంలో జైలుపై దాడి చేసిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆగస్టులో నార్సింగి జైలు నుంచి మొత్తం 826 మంది ఖైదీలు పారిపోయారని అధికారులు తెలిపారు. ఆగస్టు 8న 6 ఉగ్రవాదులను కాల్చి చంపిన జైలు గార్డులను బందీలుగా పెట్టుకుని రాజధాని శివార్లలోని ఘాజీపూర్లో కాసింపూర్ హై సెక్యూరిటీ జైలు నుంచి 209 మంది ఖైదీలు పారిపోయారు. అదే రోజు పశ్చిమ కుస్తియా జిల్లాలో కనీసం 94 మంది ఖైదీలు జైలు నుండి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో సంఘటనలో నైరుతి సత్తిరా జైలుపై దుండగులు బయట నుండి దాడి చేయడంతో 596 మంది ఖైదీలు పారిపోయారు. పరారీలో ఉన్న 700 మంది ఖైదీలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అధికారులు. అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్పోస్టులను అలర్ట్ చేశామన్నారు. అలాగే హసీనా బహిష్కరణ తర్వాత బెయిల్ మీద విడుదలైన హై ప్రొఫైల్ ఉగ్రవాదులపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. ఆగస్టు 5 తర్వాత 11 మంది హై ప్రొఫైల్ నేరస్తులు, గ్యాంగ్స్టర్లు, తీవ్రవాద గ్రూపు నాయకులతో సహా 174 మంది కోర్టుల నుండి బెయిల్ పొందినట్లు గుర్తించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో ఖైదీలు, ఉగ్రవాదులు తప్పించుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 4 నెలలు దాటినా ఖైదీలు దొరక్కపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశం విడిచి వెళ్లారా, లేక అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఉంటారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.